కొత్త వాళ్ళే అండి. అతను అంతే కదా, ఇద్దరు కొత్త వాళ్ళే, ఫ్రెష్ అండి. ఏం సార్ ఫ్రెషర్స్ తీసుకోవడానికి ఏంటి అంటే ఆ కథ డిమాండ్ అంతే, ఫ్రెష్ ఉండాలి. ఏం సార్ మీ ఆస్థాన వద్ద సురేష్ బాబు అడగరా మీరు? అలా ఏం లేదండి. అంటే ఆ డైరెక్టర్ని పరిచయం చేసింది కూడా నాకు సురేష్ బబ్లి గారే. ఆయన ద్వారా డైరెక్టర్ నా దగ్గర నాతో ట్రావెల్ అవుతూ వర్క్ చేశారు. అలా మేమంతా ఒక టీము. కొంచెం బాగా తెలిసిన వాళ్ళు ఉంటే, అంటే మ్యూజిక్ తెలిసిన వాళ్ళు ఉంటే, ఆ సెన్స్ తెలిసిన వాళ్ళు ఉంటే మనకి ఇంకా డ్రామా బాగా ఎలివేట్ అవ్వడే అవకాశం ఉంటుంది. కాబట్టి సురేష్ బబ్బిల్ది రిక్వెస్ట్ చేసాము చేయండి అని. సో అది సార్ మిత్రి గారు మార్నింగ్ సార్. ఎలా తెలుస్తుంది సార్ ఇది షార్ట్ ఫిల్మ్ స్టోరీ, వెబ్ సిరీస్ సెట్ అవుతుంది, ఇది కమర్షియల్ మూవీ సెట్ అవుతుందని ఎలా జడ్జ్ చేయగలుగుతారు? ఎందుకంటే చిన్న సినిమాలు కూడా ఆడుతున్న సందర్భాలు ఉన్నాయి. మీరు దీన్ని షార్ట్ ఫిల్మ్ కి ఎట్లా కట్టేస్తారు? ఇది వెబ్ సిరీస్ కే పనికి వస్తుంది, ఇది ఓటీటీలోనే చూస్తారు, ఇది కమర్షియల్ గా చూస్తారు, ఎట్లా కేటగిరైజ్ చేస్తారు? సార్ ఇట్స్ డీటెయిల్ డిస్కషన్ సార్. బట్ మీరు ఎంచుకున్న ఒక కథ ఆ దర్శకుడు నరేట్ చేస్తున్నప్పుడే మీకు తెలిసిపోతుంది కదా సార్, ఈ టైంలో అయిపోయింది కదా, అక్కడ నుంచి మీకు స్ట్రెచ్ అవుతున్నట్టు అని. కొన్ని కథలు షార్ట్ ఫిల్మ్ గా చాలా బాగుంటాయి సార్, కొన్ని కథలు ఆర్ట్ ఫిల్మ్ గా ఇంకా బాగుంటాయి. ఇప్పుడు 2 hours గా ఎత్తుకున్న పాయింట్ అంటే సింపుల్ సార్. ఒక స్టోరీ, ఆ స్టోరీలో కన్వే చేస్తున్న ఎమోషన్ ఏంటి, ఆ ఎమోషన్ పర్ఫెక్ట్ కన్వే అవుతుందా లేదా, ఈ రెండే మేము చూస్తాం. అంతకు మించి బుక్ వైజ్ కూడా మేము వెళ్ళాం. ఇప్పుడు స్టోరీకి ఎంచుకున్న పాయింట్ ఏదైతే 2 hours కన్నా ఒక 20 minutes లో ఇది బెటర్ గా కన్వే అవుతుందేమో అనిపిస్తే దెన్ వీ విల్ హ్యావ్ ఎ డిస్కషన్. ఇలాగే చేయి, ఇంతే చేయి అని చెప్పిన దాఖలాలు ఎప్పుడు లేవు సార్. సో ఇట్స్ జస్ట్ ఎ గ్రూప్ కాన్వర్సేషన్. ఇప్పుడు రాజేష్ రాంబాయ్ సింగిల్ సిట్టింగ్ లో క్లోజ్ అయిన కదా సార్. దాని తర్వాత వీ స్టిల్ స్పెండ్ 4 months ఆన్ స్క్రిప్టింగ్. బికాస్ ఈ కథలో సార్ అంటే ప్రతి ఒక్కరు చెప్పారు ఈ కథ కొత్తగా ఉంటుంది ఇదంతా. బట్ సినిమా అయిపోయిన తర్వాత రాజు రాంబాయ్ వీళ్ళిద్దరు గుర్తుండిపోతారు సార్. వాళ్ళతో మీరు ట్రావెల్ అవుతారు, వాళ్ళతో మీరు ఏడుస్తారు, వాళ్ళతో మీరు నవ్వుతారు. బయటకు వచ్చిన తర్వాత రియల్ లైఫ్ లో వాళ్ళని కలవాలనుకుంటారు. ఇంత చేయాలి అంటే రైటింగ్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. దానికి 4 months పెట్టుకున్నాం. సో దట్స్ అబౌట్ ఇట్ సార్. లేదు గారు, ఇప్పుడు మీరు చూపించింది చూసాం. హీరోయిన్ రిలీజ్ చేయకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశారు. అది ఇందులో ఒక డైలాగ్ కూడా ఉంది, అది ఎలా అయినా సరైన కాకపోయినా డ్రమ్ చూసి నువ్వు పడిపోయాను. సామెత ఎవరిగా పడతారు లేడీస్ అని. వాడు ఈ మధ్య కొంతమంది హెయిర్ స్టైల్ చూసి పడిన వెళ్ళింటారు. అలా రకరకాలు ఉన్నారు యూత్ అవగాహన లేకపోవడం. అయితే మీరు చివరి ఎవరు టెస్ట్ మెసేజ్ లాంటివి ఏమి ఇచ్చారా? అసలు ఏంటి ఇందులో ఏం చెప్పదలుచుకున్నారు బ్రీఫ్గా చెప్పండి. అంటే మేము నిజానికి ఇందులో ఏం సందేశం ఇవ్వట్లేదండి. ఒక లైఫ్ని ఎంటర్టైన్మెంట్ మోడ్లో మేము చెప్తున్నాం అంతే. బట్ ఆ క్యారెక్టర్లు అంతా బాగా మీకు డెఫినెట్ ఇందాక నితిన్ గారు చెప్పినట్టు అది మీకు రాజు విట్స్ రాంబాయ్ అనేది అది మీకు ఎప్పుడు గుర్తుండిపోయే పాత్రలుగా అయితే మిగులుతాయని చెప్పి మంచి అనుభూతిని ఈ సినిమా ఇస్తుందని మాత్రం నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నానండి. వేణు గారు అంటే రాజు విట్స్ రాంబాయ్ ఫస్ట్ లింక్స్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. అయితే అమ్మాయి తన గురించి చెప్తూ తన లవర్ గురించి చెప్తూ మధ్యలో వాళ్ళ ఫాదర్ పేరు ఎందుకు యాడ్ చేసింది, దానికి ఇంపార్టెన్స్ ఎందుకు అంటే తన గురించి తన లవర్ గురించి చెప్పొచ్చు లవ్ స్టోరీ రాజు విట్స్ రాంబాయ్. ఫాదర్ గురించి పర్టికులర్ గా పేరు చెప్పడంలో ఆ ఉద్దేశం ఏంటి? కథలో ఆ ఫాదర్ పాత్ర ఎంతవరకు మీరు అనుకున్నటువంటి కథలో కీలకంగా ఉండబోతుంది? వాళ్ళ జీవితం ఒక గ్రేట్ టర్న్ తీసుకోవడానికి మిగతా పాత్రలు ఎలాగో ఆ పాత్ర కూడా ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేస్తుంది. అందుకనే ఆ పాత్ర పేరు అంటే వాళ్ళ ఫాదర్ నేమ్ మెన్షన్ చేయడం జరిగింది ఆవిడ. జనరల్ గా ఎవరికైనా ఐడెంటిటీ ఏంటి, డాటర్ ఆఫ్, సన్ ఆఫ్ అంటేనే కదా ఫాదర్ నేమ్. సో అలా ప్రత్యేకంగా. సో రెండోది అంటే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాల్లో క్లైమాక్స్ చాలా కీలకంగా ఉంటుంది. సో క్లైమాక్స్ కొత్త రకంగా ఉంటుంది. చాలా కొత్త రకమైనటువంటి సినిమా తీసాను, క్లైమాక్స్ చాలా కట్టుబడేస్తుంది అని చెప్పే మాటలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. సో మీరు కూడా క్లైమాక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు, క్లైమాక్స్ థియేటర్ కి రప్పిస్తుందనే ఒక కాన్ఫిడెంట్ లో ఉన్నారు. క్లైమాక్స్ విషయంలో మీరు డైరెక్టర్ కావచ్చు, మీ టీమ్ తో ఎట్లాంటి వర్క్ చేశారో, ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చారు? క్లైమాక్స్ కథ అండి. యాక్చువల్ ఇందులో మేము ప్రత్యేకంగా ఫోకస్ చేయడం అంటే మేము దాన్ని స్ట్రక్చర్ చేసే ప్రాసెస్ లో, స్టోరీని పొజిషన్ చేసే ప్రాసెస్ లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి తప్ప
ఆ క్లైమాక్స్ కే మేము ఫస్ట్ విన్నదే నేను కదిలింది, నేను మూవ్ అయింది ఒక 3 రోజులు బాగా కథ గురించి ఆలోచించింది నాకు ఆ క్లైమాక్స్ ఓన్లీ ద స్టోరీ. ఈవెన్ సింగిల్స్ సెట్టింగ్ లో ఓకే చేయడానికి కారణం కూడా అదే, అంటే నితిన్ గారు, సాయి గారు ఒకటే గంట లోపల వాళ్ళు ఇట్స్ గుడ్ ఫిలిం అండ్ వెరీ గుడ్ ఫిలిం, ఇది మనం చేస్తున్నాం డెఫినెట్లీ అని చెప్పి వెళ్ళిపోయారు. సో కొత్త వాళ్ళతో చేసే సినిమాలు అంటే ఆడియన్స్ థియేటర్ రప్పించడం అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్. మీకు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఒక ప్రొడక్షన్ హౌస్ కావచ్చు. అలాంటిది ఈటీవీ విన్తో కొలాబరేట్ అయ్యి ఆడియన్స్ ని థియేటర్ రప్పించే ప్రయత్నంలో ఎంతవరకు సఫలం అవుతారు మీరంతా? అంటే కంటెంట్ ఇప్పుడు ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఇన్వెస్ట్మెంట్ కంటెంట్ ని డిసైడ్ చేసేది. ఇప్పుడు కంటెంట్ ఇన్వెస్ట్మెంట్ ని డిసైడ్ చేసే ఒక లెవెల్ కి వెళ్ళిపోయాం. అంటే అలా ఛానలైజ్ అయ్యింది సొసైటీ, అట్లా కూడా ప్రేక్షకులు కూడా. కాబట్టి మంచి ఫిలిం థియేటర్లో చూడాలి అనేటువంటి ఇంప్రెషన్ మనము మన టీజర్ ద్వారా, ట్రైలర్ ద్వారా క్రియేట్ చేయగలిగితే డెఫినెట్లీ థియేటర్ వరకు వస్తారు. అలా 1-2 సినిమాలు కూడా హిట్ అయినాయి ఈ మధ్య కాలంలో. సో మనం చూసాము, అలా మన సినిమా కూడా వస్తారని చెప్పేసి, వస్తారు, డెఫినెట్లీ వస్తారు, మేము స్ట్రాంగ్ గా నమ్ముతున్నాము.